అందరికీ షలో. సృష్టికర్త అయిన యెహోవా అబ్రాహాం గారి కుమారుడైన ఇస్సాక్ గారిని బలి అర్పించమని కోరడానికి గల కారణాలేంటి? మనందరికీ తెలిసిందే కదా. ఇందులో ఇంకా కారణాలు ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు. అదేనండి, ఆది కాండము 22వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అబ్రాహాం గారిని పరీక్షిస్తున్నాడు కదా, దాని గురించే తన కుమారుని బలిగా కోరాడని మీరు అనుకోవచ్చు. ఓకే, ఇది నిజమే. కానీ దీని వెనుక మరొక కారణం కూడా ఉంది, అంటే మరొక సంఘటన కూడా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఇస్మాయిలు తన తమ్ముడైన ఇస్సాకు గుడారమునకు వచ్చి తన గురించి గొప్ప మాటలు చెప్పుకుంటా ప్రారంభించాను. నాకు 13 సంవత్సరాల వయసున్నప్పుడు యెహోవా నా అబ్బాతో సున్నతి నిమిత్తము ఆజ్ఞాపించను. యెహోవా వాక్కు నా అబ్బాతో చెప్పిన ప్రకారంగా అతని మాటను అతిక్రమించకుండా నా ప్రాణమును యెహోవాకు సమర్పించుకున్నాను. యెహోవా నా అబ్బాతో చెప్పినట్టే నేను చేస్తుని అని ఇస్మాయిలు ఇస్సాకుతో చెప్పాను. ఇక్కడ చూసినప్పుడు ఇస్మాయిలు తన గురించి తన తమ్మునికి గొప్పగా చెప్పుకుంటున్నాడు. మనం చూడవచ్చు, ఇక్కడ సున్నతి చేసుకొని గర్విస్తున్నాడు లేదా అతిశయించుకొనిచున్నాడు తనకు తానే. ఇస్సాకు తన అన్నయ్యనే ఇస్మాయిల్తో ఇట్లా సమాధానం ఇస్తున్నాడు. నీవు నీ శరీరం నుండి తీసివేసిన చిన్న మాంసం గురించి ఇంత గొప్పగా చెప్పుకొంచున్నావేలా? అది కూడా నీకు యెహోవా ఆజ్ఞాపించినట్లు చెప్పుకొంచున్నావేమి? యెహోవా జీవంతోడు నా అబ్బాతో నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని కోరిన యెడల నేను ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అంగీకరించునని ఇస్మాయిల్తో చెప్పాను. ఇస్సాకు ఇస్మాయిల్తో చెప్పినటువంటి మాటను సృష్టికర్త అయిన యెహోవా విని ఆనందించుచుండెను. ఆ సమయం నుండే ఇస్సాకును బలిగా అర్పించాలని ఆలోచన తన మనసులో అనుకొనాను. యెహోవా కుమారులు యెహోవా ముందుకు వచ్చు దినము తటస్థించగా యెహోవా కుమారులతో సాతాను కూడా వచ్చెను. సాతాను చూసి యెహోవా, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగినప్పుడు, నేను లోకంలో అటు ఇటు తిరుగుచు పైకి కిందికి తిరుగుచు వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు, ఈ మానవుల గురించి నీ అభిప్రాయం ఏమిటి అని యెహోవా సాతాను అడిగాను. మానవులందరూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ చాలా చక్కగా ఉన్నారు, కానీ వారికి లేమి కలిగినప్పుడు నిన్ను అడుగుచున్నారు. లేమిలో వారికి కొదవ లేకుండా వారికి ఇస్తున్నావు కాబట్టి ఇచ్చిన సమయంలో నేను మరిచి ఉన్నారు అని చెప్పాను. సాతాను సృష్టికర్త అయిన యెహోవాతో, తెరావు కుమారుడైన అబ్రహామును చూచితివా? అతనికి పిల్లలు లేని సమయంలో అతను వెళ్ళిన చోటల్లా ఒక బలిపీఠం కట్టి బలులు అర్పిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండేవాడు. అతడితో ఆగకుండా నీ నామమును నిరంతరము ప్రకటిస్తూ ఉండేవాడు. కానీ తన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు నిన్ను మరచి ఈ భూ ప్రజలందరికీ విందు చేస్తున్నాడు. తను పాలు మరిచిన దినము నుండి ఇప్పటి వరకు తనకు 37 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పటి వరకు నీకు ఒక బలిపీఠం కట్టలేదు, ఒక బలి అర్పించడం లేదు, సమాధాన బలి లేదు, దహన బలి లేదు, నీకు బలులు అర్పించడం లేదు. అయినా సరే తనకు ఏమీ కొదవ లేకుండా నీవు ఇచ్చుచున్నావు, కానీ అతను నిన్ను విసర్జించి ఉన్నాడు అని యెహోవాతో సాతాను చెప్పినప్పుడు, అప్పుడు యెహోవా సాతానుతో ఇట్లనను, నా సేవకుడైన అబ్రాహాం గురించి విన్నావా? అతని వంటివాడు ఈ భూమి మీద ఎవరునూ లేరు. అతని వంటి నీతిమంతుడు, అతని వంటి పరిపూర్ణుడు నా ముందు ఎవడునూ లేడు. అతడు చెడుతనమును విసర్జించి నాకు భయపడుచుండేవాడు. నేను జీవం గలవాడనైనందున అతని కుమారుణ్ణి నా ముందు తెచ్చిమ్మని అడిగిన వెంటనే అతడు వెనతీయగా నాకు అర్పించుననెను. అప్పుడు సాతాను యెహోవాతో ఇట్లా సమాధానం ఇచ్చాను, నీవు చెప్పినట్టే అబ్రహామును అడుగుము, అతడు నీ మాటలు త్రోసిపుచ్చి నీ ఆజ్ఞను అతిక్రమించునని అనను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి విషయాన్ని అందరూ పరిశీలన చేయండి. గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెహోవా ఇస్సాకును బలిగా కోరడానికి గల కారణం మనకు ఒకే ఒకటి కనిపిస్తుంది. అది మనకందరికీ తెలిసిందే.
అబ్రహామును పరీక్షించడం కోసమే ఇస్సాకును బలిగా కోరాడన్న సంగతి. కానీ ఇది ఒక్కటే కాదు, దీని వెనుక ఇంకా అనేక సంగతులు ఉన్నాయని చెప్పడానికి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. ఈ విషయాన్ని మనం మరి ఆలోచిస్తే ఇందులో ఇస్మాయిల్ యొక్క గర్వము, ఇస్సాకు యొక్క ప్రేమ, అంటే దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. అంటే తన ప్రాణాన్ని సైతం అర్పిస్తాను, దేవుడు కోరినట్లయితే తన ప్రాణాన్ని సైతం అర్పిస్తాను అని తన అన్నతో చెప్పినటువంటి విషయము మరి ఆ సృష్టికర్తకే నచ్చడం, మరి ఆ విషయాన్ని బట్టి యెహోవా అబ్రహామును కోరడం మనం చూస్తున్నాం. ఇది ఒక్కటే కాదండి, ఇంకా ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. తప్పక నేను అది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. అందరికీ శుభం.